మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం కృష్ణంరాజుని గెలిపించాలని కొడంగల్ మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుల్కాపూర్ గ్రామంలో 7వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మాట్లాడుతూ ఎం కృష్ణంరాజు కాంగ్రెస్ నేషనల్ లీడర్, బుల్కాపూర్ గ్రామానికి 7వ వార్డు అభ్యర్థి, ఢిల్లీ నుంచి బుల్కాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వచ్చిండు. చదువుకున్న వ్యక్తి, ఆయనకు పూర్తి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండి యూసుఫ్, నయీం, కటికం శివకుమార్ గుప్తా, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిందంటే అది మీ అదృష్టమే అని నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ అందరు చెప్తున్నారు, ఇవాళ కొందరు నాయకులు వచ్చి చెప్తారు మీకు మేము గెలవాలి, భారీ మెజార్టీగా గెలిపించి మీరు కృష్ణంరాజు అన్నకు మున్సిపల్ కి తోలియండి. మీ ఊరు రూపురేఖ మారాలి. ఈ ఊరు అంటే మీకు సేవ చేయడానికి వచ్చింది ఆయన ఎక్కడెక్కడో తిరిగి ఢిల్లీ నుంచి అదే చూసి అయితే భూమిపూర్కు ఏదో కొడంగల్కు సేవ చేద్దాం, నా కౌన్సిలర్ గా నిలవడం, మంచిగా చదువుకున్న పిల్లలు అన్ని తెలిసినవాడు, వాస్తవంగా అన్ని తెలిసినవాడు, మంచిగా అందరితో మాట్లాడగలిగేవాడు, ఈ సమస్యలు తీర్చేవాడు కావాలి కదా ఏదున్నా. దానికి తోడుగా అయ్యే ఉన్నారు, ప్రశాంత్ అయ్యే ఉన్నారు, అందరూ ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా వాస్తవంగా ఇక్కడ ఆల్రెడీ చెప్పింది గెలిచినట్టే. నాకైతే నాకున్న నమ్మకం కృష్ణంరాజు గెలిచినట్టే. బుల్కాపూర్ ఎట్టి పరిస్థితుల్లో చేస్తారు. ఎన్ని కొట్లాడినా వాళ్ళు లాస్ట్ పోయేది చేయకూర్చుకి, ఓట్లు మాత్రం చేయకూర్చుకి చేస్తారు. అడిగే వాళ్ళే చేస్తారు, అడిగే వాళ్ళు చేయరు. కొట్లాడి చేసేటోళ్ళే, వేరే వాళ్ళకి ఏది చేసినా అది వేస్ట్. కాబట్టి ఆ రోజు ఎన్ని ఓట్లు పడతాయి అన్ని ఓట్లు గ్యారంటీ బుల్కాపూర్కే కృష్ణంరాజు పడతాయని గ్యారంటీ చెప్తున్నాను. ఢిల్లీలో పోయే టైం మరి కౌన్సిలర్కి వచ్చింది ఆయన, అంటే మీకు సేవ చేయడానికి వచ్చింది ఆయన ఎక్కడెక్కడో తిరిగి ఢిల్లీ నుంచి అదే చూసి అయితే భూమిపూర్కు ఏదో కొడంగల్కు సేవ చేద్దాం, నా కౌన్సిలర్ గా నిలవడం, మంచిగా చదువుకున్న పిల్లలు అన్ని తెలిసినవాడు, వాస్తవంగా అన్ని తెలిసినవాడు, మంచిగా అందరితో మాట్లాడగలిగేవాడు, ఈ సమస్యలు తీర్చేవాడు కావాలి కదా ఏదున్నా. దానికి తోడుగా అయ్యే ఉన్నారు, ప్రశాంత్ అయ్యే ఉన్నారు, అందరూ ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా వాస్తవంగా ఇక్కడ ఆల్రెడీ చెప్పింది గెలిచినట్టే. నాకైతే నాకున్న నమ్మకం కృష్ణంరాజు గెలిచినట్టే. బుల్కాపూర్ ఎట్టి పరిస్థితుల్లో చేస్తారు. ఎన్ని కొట్లాడినా వాళ్ళు లాస్ట్ పోయేది చేయకూర్చుకి, ఓట్లు మాత్రం చేయకూర్చుకి చేస్తారు. అడిగే వాళ్ళే చేస్తారు, అడిగే వాళ్ళు చేయరు. కొట్లాడి చేసేటోళ్ళే, వేరే వాళ్ళకి ఏది చేసినా అది వేస్ట్. కాబట్టి ఆ రోజు ఎన్ని ఓట్లు పడతాయి అన్ని ఓట్లు గ్యారంటీ బుల్కాపూర్కే కృష్ణంరాజు పడతాయని గ్యారంటీ తప్పకుండా చెప్తున్నాను. అందరికీ చదవాలని చెప్తున్నాను. చదివించడానికి ఈరోజు వచ్చి ఢిల్లీ వాళ్ళకి పోతున్నారు, ఈ ఆఫీసర్ మాట్లాడగలుగుతారు, ఎవరికైనా మాట్లాడాలి. వేరే ఇద్దరు ఉన్నారంటే నాకే తెలియదు, కానీ వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఏం చేయగలుగుతారు ఆలోచన చేయాలి. అంటే వ్యక్తిని బట్టి పోవాలి మనం ఎప్పుడు. ఇక మిగతా అందరూ చెప్తున్నారు, ముఖ్యమంత్రి ఇచ్చటాయనే ఉన్నారు. ఆ రోజు మేము ప్రజల్లో దగ్గర వచ్చి ఇదే కట్టం జరుగుతూ రోడ్డు కావాలన్నారు, ఇసుకుపోయారు అందరూ. వాస్తవంగా నేను రోడ్ ఏంటంటే ఫస్ట్ టైం వస్తున్నాను. నేనైతే రోడ్ అనేది